మరణాత దేవాలయం అనేది చాలా ప్రత్యేకమైనది. ఇది 5 మాటల యొక్క సమ్మేళనమే దేవాలయము. దేవాలయం అనేది చాలా ప్రత్యేకమైనది, ఆశీర్వాదకరమైనది. అనగా దేవుడుండే స్థలము, దేవుడు నివసించే స్థలము, అక్కడ దేవుడు దొరికే స్థలము, పరిశుద్ధ దేవుడు ఉండవలసిన స్థలము, దేవునితో మనం మాట్లాడే స్థలం, అది దేవుని ప్రార్థించుకునే స్థలము, దేవుని మహిమపరిచే స్థలము. దేవునికి స్తోత్ర. దేవాలయములో పరిశుద్ధ దేవుడు ఆయన యొక్క అమూల్యమైన కృపను మనకు చూపించే స్థలం అది. ఇక ముందుకు వచ్చినట్లయితే రెండవది ఏమిటంటే దేవాలయము రెండవ మాటగా అనగా వాక్యము బోధించబడే స్థలం, వాక్యాన్ని వినిపించే స్థలం. దేవుడు తన ఆత్మతో ఆయన యొక్క దాసులైన వారిని నింపుకొని వాక్యములతో ప్రజలకు అందించే స్థలము. దేవునికి స్తోత్ర. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఈ వాక్యము ద్వారా మనం బలపరచబడాలి, వాక్యము ద్వారా శక్తిని పొందుకోవాలి, వాక్యము ద్వారా దీవించబడాలి, వాక్యము ద్వారా బలపరచబడాలి, వాక్య యొక్క జ్ఞానములో మనం ముందుకు సాగిపోవాలి. అందుచేతే ఈ యొక్క వాక్యము దేవాలయములో బోధించబడుచు ఉన్నది. వాక్యము దొరికే స్థలము దేవాలయములో దేవుని యొక్క దాసులైన వారు ఆత్మ పూర్ణులై వాక్యాన్ని బోధిస్తారు. వాక్యాన్ని విని మన జీవితాలు కట్టుకోవాలి, బ్రతుకులను మార్చుకోవాలి, నిత్య రాజ్యమునకు మనం సిద్ధపడాలి, రాకడకు సిద్ధపడాలి, దేవుని యొక్క బాప్తీసాన్ని పొంది పరిశుద్ధులుగా మార్చబడవలసిన వారమై ఉన్నామని వాక్య సేవకునిగా నేను మీకు తెలియచేస్తున్నాను. ఇక ముందుకు వచ్చినట్లయితే 3వ అక్షరము లా. ఆయన యొక్క లక్షణములు, దేవుని యొక్క దివ్య లక్షణములు, దేవుని యొక్క లక్షణాలు పొందుకునే స్థలము. జనకులు దేవదాసయ్య గారు గొప్ప దైవ లక్షణాలు ఇచ్చారు. ఆ లక్షణాలు దేవుడు మనకు కూడా ఇచ్చారు. ప్రేమ, ఆయన యొక్క ఉన్నతమైన స్థితి, ఆయన యొక్క గుణములు మనము నేర్చుకోవాలి. ఆయన యొక్క ఉన్నతమైన స్థితిగతులను మనము కలిగి దేవునిలో మనం ముందుకు సాగాలని దేవుడు మనకు వాటిని అనుగ్రహించిన వారై ఉన్నారు. దేవునికి స్తోత్ర. దేవునికి మహిమ కలుగును గాక. ఇంకను మనము గమనించినట్లయితే అనేకమైన విషయాలను మనము చూడగలుగుతూ ఉన్నాం. లక్షణాలు నేర్చుకునే స్థలం ఇది, పరిశుద్ధంగా ఉండే స్థలం ఇది, దేవుని యొక్క ఓర్పును కలిగి ఉండే స్థలం ఇది, క్షమించుటకు నేర్చుకునే స్థలం ఇది. దేవునికి స్తోత్రం. ఇటు గొప్ప స్థితిని మనము కలిగి దేవునిలో ముందుకు సాగాలని నేను మీకు తెలియచేయచ్చు ఉన్నాను. ఇంకా మనం ముందుకు వచ్చినట్లయితే ఈ యొక్క దేవాలయము అనగా అంటే దేవుడుండే స్థలము, వానగా వాక్యము బోధించబడే స్థలము, లానగా లక్షణములు నేర్చుకునే స్థలము, యానగా ఆయనే యజమానుడు. ఈ దేవాలయములో యజమానుడు ఆయనే, కర్త ఆయనే, నడిపించేవాడు ఆయనే, బలపరిచేవాడు ఆయనే. ఈ యజమానుడు మనల్ని చూసుకుంటాడు, ఈ యజమానుడే మనల్ని పోషిస్తాడు, ఈ యజమానుడే మనల్ని తట్టి లేపుతాడు, ఈ యజమానుడే ప్రతి అప్పుల నుండి, ప్రతి అనారోగ్యం నుండి తప్పిస్తాడు, సాతాను శోధన నుండి విడుదల ఇస్తాడు. ఈ యజమానుడు ఈ గృహంలో ఉన్న ప్రజలందరికీ, ఆయన బిడలైన వారికి ఈ యజమానుడే బలపరిచి నడిపించేవాడు. దేవునికి స్తోత్రం. దేవుని బిడలారా, ఈ యొక్క ఉన్నతమైన స్థితిని మనము కలిగి దేవునిలో ముందుకు సాగవలసిన వారమై ఉన్నాం. ఇక అనగా దేవుడుండే స్థలం, వానగా వాక్యం బోధించబడే స్థలం, లానగా దివ్య లక్షణాలను పొందుకునే స్థలం, యానగా యజమానుడే దేవుడై ఉండే నా స్థలము. ఇక మూ అనగా ముక్తికి చేర్చేవాడు. క్రైస్తవుని యొక్క గొప్ప అల్టిమేట్ గోల్ ఏమిటి అంటే పరలోకానికి వెళ్ళాలి, నిత్యరాజ్యమునకు వెళ్ళాలి,
శాశ్వత రాజ్యానికి వెళ్ళాలి. దేవునికి స్తోత్రం. పరలోకానికి చేర్చేవాడు, ముక్తికి చేర్చేవాడు ఆయనే. నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవం అన్నాడు. ఆయన ద్వారా తప్ప మరెవరును పరములకు వెళ్ళలేరు. ఆయన ద్వారానే వెళతారు. గనుక మనమందరము ఆయన యొక్క ఆశీర్వాదమును మనము కలిగి దేవునిలో మనం ముందుకు సాగవలసిన వారమై ఉన్నాం. దేవునికి స్తోత్రం. దేవునికి మహిమ కలుగును గాక. దేవుని బిడ్డలారా, గమనించాల్సిన మాట ఏమిటంటే, మనము ముక్తికి వెళ్ళాలి. ఈ రోజున చాలామంది ఎంతెంతో గొప్ప ఉద్యోగాలు, మంచి మంచి వ్యాపారాలు ఎంతెంతో సంపాదిస్తున్నారు. కానీ ముక్తి లేకపోతే ఏమి ఆశీర్వాదము? ముక్తి సంపాదించుటయే అన్నిటికంటే గొప్ప భాగ్యము. అట్టి ముక్తి చేత మనమందరము బలపరచబడదుము గాక. ఆమేన్. మారనాథ. మరణాత మరణాత మరణాత. దేవుని ఆశ్చర్య కార్యములు చూడండి. కీర్తన 66:5. స్వస్థతశాల కార్యక్రమము ప్రతి బుధవారము 8 గంటల నుండి 3 గంటల వరకు బైబిల్ మిషన్ భీమవరం షకీనా స్వస్థతశాలలో మారుతి సుజుకి కారుల షోరూం ప్రక్కన జరుగును. ఈ ప్రార్థన ద్వారా వేలాది రోగులు బాగుపడుచున్నారు. సంతానము లేని వారికి సంతానము కలుగుచున్నది. భూతముల చేత పీడించబడుచున్న వారికి భూత నివారణ కలుగుచున్నది. క్యాన్సర్, పక్షవాతము, క్షయ, ఉబసము, కుష్టి, బీపీ, షుగర్, కడుపు నొప్పి, పోలియో, మెదడువాపు మొదలగు రోగములతో బాధపడుచున్న రోగులు స్వస్థత పొందుచున్నారు. గుడ్డివారు చూపు పొందుతున్నారు. కుంటివారు నడుచుచున్నారు. చెవిటివారు వినుచున్నారు. స్త్రీలకు కలిగిన ప్రత్యేక రోగములు దేవుడు బాగు చేయుచున్నారు. అందరికీ హృదయపూర్వక ఆహ్వానము. అందరినీ హృదయపూర్వకంగా ఆహ్వానించువారు రెవరెండ్ డాక్టర్ ఏ జానయ్య గారు. అలాగనే వ్యవస్థాపకులు రెవరెండ్ డాక్టర్ బిషప్ ఏ చార్లీ జాన్సన్ అయ్య గారు. నిర్వహించువారు రెవరెండ్ ఏ జాన్ పాల్ అయ్య గారు. మరణాత.